నేనేమంటా అంటే మీరు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మాత్రం అధికారం ఇట్స్ ఓన్. సరే జార్ఖండ్ లో ఒక చోట అలయన్స్. మీరు జూనియర్ పార్ట్నర్ గా ఉన్న చోట ఎందుకు వైఫల్యం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీది? సరే ఇప్పుడు 3 రాష్ట్రాలలో బీహార్ లో అంత పెద్ద ఇప్పుడు ఎస్ఐఆర్ వ్యతిరేకంగా ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత కూడా ఇవాళ ఓడిపోతే పరిస్థితి, ఎందుకంటే హర్యానాలో మీరు పార్లమెంట్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చి హర్యానా మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బీహార్ కూడా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్. ఇప్పుడు ఒకటి డ్యామేజ్ అనేటటువంటిది నాన్ బీజేపీ ఓటర్స్ ను రాహుల్ గాంధీ అట్రాక్ట్ చేయలేకపోతున్నట్టు అవుతుంది కదా. అంటే ఇంకా మన ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అనుకుంటే మనం అట్లయితుంది భరత్ గారు. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ కించి గుంజుకుంటే మళ్ళా రాలేని రాష్ట్రాలు అనేటటువంటివి ఏం లేవు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే కర్ణాటక ఓర్కాడికి మేము గుంజుకున్నాం, అదే బీజేపీ కించి మళ్ళీ మేము గుంజుకున్నాం కదా. పెద్ద రాష్ట్రము, రెవెన్యూ పెద్దగా ఇచ్చేటటువంటి రాష్ట్రము. ఈరోజు వన్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ చేతిలోంచి మీరు గుంజుకోలేదు, రీజనల్ పార్టీస్ నుంచి బీజేపీ గుంజుకుంటుంది. అది తెలంగాణ ఓర్కాడికి గుంజుకున్నాం, బీహార్ అయినా తెలంగాణ రీజనల్ పార్టీ ఇది ఒక్కటే ఎక్సెప్షన్ ఇంకా లేదు. సో ఇక్కడ మొదలైతే ఇప్పుడు ఇక్కడ మొదలైంది అనుకుంది. ఇన్ని రోజులైతే మేము ఇట్లా ఏం కదా, బీజేపీ లేదు కాబట్టి మొదటి నుంచి ఎప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి అయింది. బట్ ఉత్తరప్రదేశ్ ఎట్లా బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ ఒక చిన్న డేటా చదువుతా. లాలెస్నెస్ అండ్ రైజింగ్ క్రైమ్స్ లో బీహార్ గురించి మనం మాట్లాడి 2015 నుంచి 2024 దాకా 80% క్రైములు పెరిగినాయి. ఓన్లీ ఇన్ 2024 alone బీహార్ రికార్డెడ్ 3.52 lakh crimes and 1.91 lakh in the first half of 2025. కానీ and record స్థాయిలో క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ క్రైమ్ ఎక్కువనే, కానీ నితీష్ కుమార్ వచ్చిన తర్వాత క్రైమ్ తక్కువ కదా. ఇంకా కాదు, ఇంకా పెరిగింది. నేను కాగుదే చెప్తున్నా, నేను కాగు చెప్తున్నా సార్. మొత్తము కాగు క్రైమ్ అన్నిట్లలో నేషనల్ క్రైమ్ క్రైమ్ క్రైటీరియా. I just want to correct it. I want to correct it. నేను ఒకటి చెప్తా. ఎన్సీఆర్బీ ఉంది, కాగుది ఉంది. కాగుదేమో కరప్షన్ అండ్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ చదివిన 70,877.61 crore వర్త్ ఆఫ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ రిమైన్ పెండింగ్. ఉంటున్నటువంటి దాంట్లో 22,130 crores బిల్స్. టెక్నికల్ ఆస్పెక్ట్ ఓకే, ఇవన్నీ చేసినా ఎందుకు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది? హర్యానాలో ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో ఫెయిల్ అయింది, ఇవాళ బీహార్ లో కూడా ఫెయిల్ అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎందుకు ఏమైంది? పార్లమెంట్ లో మేము పెరుగుతున్నాం కదా. జాతీయ పార్టీ 44, 52, 99, ఇంకోసారి 120, 130. ఇప్పుడు మనం 280 రీచ్ కావాలంటే ఎట్లా? మనం ఇప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ మీదనే మనం మాట్లాడుతున్నాం. రిజల్ట్ రాని ఎవరికి ఎన్ని సీట్లు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా ఎగ్జిట్ పోలే, కాదనంటలేను కదా. నేను కాదన్నా, నేను తిరస్కరించిన దాన్ని. మీరు ఒక్కటి గమనించండి. ఎగ్జిట్ పోల్స్ మీద అంటున్నాం కదా, మేమే గెలుస్తున్నాం, అవన్నీ తప్ప నేను అంటున్నానా? చూద్దాం కదా, వచ్చిన తర్వాత రిజల్ట్ రాని ఎన్ని సీట్లలో ఎవరు షేరింగ్ ఎంత అయింది, ఎక్కడెక్కడ ఓట్ టర్న్అవుట్ ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మీరే మాట్లాడారు, ఎంఐఎం అనేటటువంటిది బీజేపీకి బీ టీం అని మేము రాహుల్ గాంధీ గారైనా ఎక్కడైనా దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటిది, మేము అది కాదన్నటువంటిది. కరెక్ట్. ఇక్కడ నవీన్ యాదవ్ ఎంఐఎం కించి పోటీ చేసినటువంటి గత అభ్యర్థి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తలేం, నవీన్ యాదవ్ కి మద్దతు ఇస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పిండు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆయన చాలా స్పష్టంగా. కానీ ఎక్కడెక్కడైతే మైనారిటీల ఓటు బ్యాంకు కొంచెం కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ గ్రూప్ లకి ఫేవర్ అవుతున్న దగ్గర పోటీని పెట్టి మరి బీజేపీకి మద్దతు 20 సీట్లలో పోటీ చేసి రాళ్ళు. వాళ్ళకి 5 సీట్లు ఉన్నాయి బీహార్ లో. మాకే మద్దతు ఇవ్వలే కదా. 243 బీహార్ సీట్లలో 243 అసెంబ్లీ సీట్లలో దాదాపు 90 అసెంబ్లీ సీట్లలో మైనారిటీస్ ఉంటారు, నాట్ 25, 90. అందులో 70 సీట్లలో మాక్సిమం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటారు. 18% మైనారిటీస్. ఆ కాన్స్టిట్యూన్సీ చెప్తున్నాను. అట్లాంటి దాంట్లో కేవలం ఆయన పోటీ చేసింది జస్ట్ 25, 70-80 సీట్లలో మైనారిటీస్ ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టయితే 70-80 సీట్లలో ఆయన పోటీ చేసి ఉంటే మీరు ఇంకా అన్నదానికి ఒక లెక్క ఉంటుంది. కేవలం 25 సీట్లలో ఉన్నాడు. 70-80 సీట్లు, నాకు తెలిసి 80 సీట్లలో మైనారిటీస్ డిసైడింగ్ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు 20 సీట్లను చూసి బీ టీమ్ గీ టీమ్ అంటే మైనారిటీలందరూ మీదికి
ఎవరు అంటారా పోనీ? నేను మైనార్టీ, నేను అక్కడ కూడా మైనార్టీ ఉన్నారు, కేవలం 20 సీట్లలో పోటీ చేసినారా? 243 ఉన్న టోటల్ ఎంత చూడండి. ఇప్పుడు అన్న సంగపన్న మాటలనే మనం అన్న నేనేమన్నా 243 సీట్లలో కేవలం 25 కదా, 25తోని పెద్ద పోయేదే వచ్చేదే. మాకు ఆల్రెడీ 150 సీట్స్ దగ్గరలో ఉన్నాం మేము, 153. మీ 25 లెక్కతో కాదు, ఆ 25తోనే మేము బయటపడతలేము. అది మా ముందు నుంచి కూడా మైనార్టీ తేడా అవుతాయో మరి. సంగప్ప గారు హర్యానా సర్వేలు మహారాష్ట్ర ఓకే, హర్యానా సర్వే తేడా అయింది. అట్లా తేడా అయితే ఇక్కడ కూడా నేనేమంటున్నా అట్లా కూడా లోక్సభ ఎన్నికలు కూడా తేడా అయినాయి. అందరు బీజేపీకి మెజార్టీ. మేము మా నంబర్ తగ్గిండొచ్చు కానీ మేమే ఉన్నాం కదా. ఇండి కూటమి మొత్తం కలిసిన మా బీజేపీకి వచ్చిన సీట్లు కూడా లేవు కదా. మొత్తం ఇండి కూటమి మా బీజేపీ నంబర్ అంతా కూడా రాలేదు కదా. వీళ్ళు దానికి పెద్ద పరే అంటే బాబు మేము 400 ఎక్స్పెక్ట్ చేసినాం, మేము ఎక్కువ పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం, కానీ మేమే లీడ్ లో ఉన్నాం కదా. మీ మొత్తం పట్టుకోకపోతే నిలబడే పరిస్థితి లేదు కదన్న దేశంలో. ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ పరిస్థితి ఏంది? అధికారంలో నువ్వు ఉండేటోనివా? దేశాన్ని నడిపిస్తావా? ఎందుకు ఇంకో చేతిలో కట్టబట్టుకొని ఇంకో మీద డిపెండెంట్ నువ్వు? దాని తగ్గట్టు మాట్లాడు. అది ఇంకొక విషయం. బీహార్ కి మీరు బీహార్ అంశాలు అన్నారు కాబట్టి బీజేపీ సీట్లని మీరు మొత్తం కూటమికి రాలేదు. ఒకటే చెప్తున్నా, 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించినటువంటి వీళ్ళు 27 ఆఫ్ 44 నేషనల్ హైవేస్ ఆర్ ఇన్కంప్లీట్, 17 వితౌట్ డిపిఆర్స్. ఆయన అభివృద్ధి గురించి అన్నాడు కాబట్టి జస్ట్ నేను అభివృద్ధి పాత్రం చెప్తున్నా. బీతా ఎయిర్పోర్ట్ ఇప్పటిదాకా దిక్కుమొక్కు లేదు. ప్రామిస్ చేసి ఎయిర్పోర్ట్ వాళ్ళకి 9 ఏళ్ళైంది ఇప్పటిదాకా. సెంట్రల్ యూనివర్సిటీ విక్రమ్శిల స్టార్ట్ కూడా కాలే. నో డిఫెన్స్ కారిడార్, నో టెక్స్టైల్ పార్క్, నో ఐటీ పార్క్, ఇవన్నీ ప్రామిస్ చేసిరు మీరు. 9 ఏళ్ళ కాలేని ఎందుకు గెలిపిస్తున్నారు? ఇంకోటి కోసి డ్యామ్ కాకుండా ఎందుకు గెలిపిస్తున్నారు? అబ్కా బార్. నేను అందుకనే చెప్తా గెలిపాడు 5వ లే, నేను అదే అంటున్నా కదా ఇందాక. బీజేపీ ఒకటి చెప్తా. గుజరాత్ ఎన్ని సంవత్సరాలుగా 1994 నుంచి 31 సంవత్సరాలు లోతు బస్ రికార్డు ఇంకోసారి అయితే బద్దలు కొడతారు. తర్వాత మధ్యప్రదేశ్ 20 సంవత్సరాలు గెలిపిస్తారు. బీజేపీని వాళ్ళు ఎక్కడున్నా రిపీట్ అవుతున్నారు. కాంగ్రెస్ అస్సాంలో 2012లో గెలిచిందంటే, చివరిసారి రిపీట్ అయిందంటే, మళ్ళీ రిపీట్ అయిన స్టేట్ 13 సంవత్సరాల్లో లేదు. మీ డేంజర్ బెల్స్ కాదు. ఎందుకు 13 సార్లు? అంటే కర్ణాటక మేము పోయినా మళ్ళీ వచ్చినాం కదా. రిపీటెడ్ గా కంటిన్యూస్ గా గెలవట్లేదు. రెండోసారి గెలిచిన చోట గెలవట్లేదు. అస్సాంలో చివరిసారిగా తరుణ్ గొగోయ్ 2012లో గెలిచాడంటే 2007, 2002, 2012లో గెలిచారంటే మళ్ళీ రిపీట్ అయిన స్టేట్ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009లో రిపీట్ అయిందంటే 2012 తర్వాత కాంగ్రెస్ వరుసగా ఏ రాష్ట్రంలో గెలవట్లేదు. ఎట్ ది సేమ్ టైం బీజేపీ మధ్యప్రదేశ్ ఎన్నిసార్లు గెలిచింది చూసాం మనం. రిపీటెడ్ గా గెలుస్తుంది చాలా స్టేట్స్. ఇప్పుడు ఇది ఈ టాపిక్ ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు అని అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ భరత్ గారు. కేంద్రంలో ఉంటున్నటువంటిది, ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి నేతల మీద ఈడీలు కానీ, సిబిఐలు కానీ, లేకపోతే ఐటీలు కానీ, లేకపోతే ఇంకేదో కానీ అన్నిటినీ కూడా ప్రయోగించేసేసి ఒకవేళ గెలిచినటువంటి వాళ్ళని ఎట్లా గుంజుకుంటారు, అధికారంలోకి ఎట్లా వస్తారు. ఈరోజు అధిక సీట్లు గెలిచినటువంటి రాష్ట్రాలలో కూడా అధికారాన్ని బీజేపీ ఎట్లా తీసుకుంటూ, ఎగ్జాంపుల్ గోవా చెప్తున్నా నేను. గోవాలో సీట్లు లేకపోయినా సరే అధికారం మాత్రం నువ్వే ఉన్నావు. ఇంకో ప్రాంతాల్లో అట్లాంటి పరిస్థితి. నేను అంటున్నా, నేనేం చెప్తున్నా అంటే కేంద్రంలో ఉండి నువ్వు నీకుంటున్నటువంటి వ్యవస్థలను మొత్తం వాడుతున్నావు. నేను ఇందాకనే అన్నా, ఎంఐఎం అనేటటువంటి పార్టీని బీజేపీ ఎందుకు బీటీము అనేటటువంటి ఈ 11 ఏళ్లలో కాదు, ఈ 11 ఏళ్లలో బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని హిందూ ప్రాంతీయ పార్టీల మీద దాడులు చేస్తే, సరే బీఆర్ఎస్ మీద తప్ప గానీ అన్ని హిందూ ప్రాంతీయ పార్టీల మీద దాడులు చేసిందేమో గానీ ఎంఐఎం మీద ఒక ఈడీఓ, ఒక ఐటీఓ, లేకపోతే ఇంకోటో ఒక్క కేసు నడిచింది ఇప్పటిదాకా. మేమెందుకు చేస్తున్నాం స్నేహము? వాళ్ళ బీటీమని మేము అన్నాం అంటున్నా. వాళ్ళ దగ్గరుండి ఓట్లు వేయించడానికి అవసరం. అదేమో ఆయన గురించి, యాదవ్ వాళ్ళ పాత దాని గురించి అని చెప్పని అన్నాడు అన్నా. నేను అదే లైన్ మీద ఉంటున్నా ఇప్పుడు కూడా. ఒక్కడన్నా ఎంఐఎం మీద ఇప్పటి వరకు హైదరాబాద్ పోయి
వాళ్ళ మీద కేసు పట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఓకే ఓకే మీరు చెప్పండి. సరే, క్లోజ్ మీరు చేసుకుంటే అరెస్ట్ చేసింది ఎంఐఎం అనేది బీజేపీకి బి టీము మాతో ఉంటాయి కదా. ఇప్పుడు మీతో ఎవరితో ఉన్నాడు ఆయనకి అన్నట్టు మాట్లాడుతూ జనం నమ్మేటట్టు ఉండాలి, అసహించుకునేటట్టు మాట్లాడద్దు. జనం నేను చూస్తున్నాను. రామోహన్ అన్న మీరేం చేసిన ఒక నిమిషం అంటే చెప్పుకుంటా పోతే ఈ 10 గంటలు చెప్తా. ఒక్కటే చెప్తా నేను. మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 4-5 ఎయిమ్స్ ఉండే, ఈరోజు 15 ఎయిమ్స్ ఉన్నాయి దేశంలో. ఐఐటీలు మేము వచ్చిన తర్వాత 7 పెంచేసినాం, ఐఐఎంలు 7 పెరిగినాయి, ట్రిపుల్ ఐటీలు 16 పెరిగినాయి. ఆ తర్వాత మెడికల్ సీట్స్ ఒకప్పుడు మెడికల్ సీట్ రావాలంటే ఒక కలగా ఉండే చాలా మందికి, చాలా ఉండేది. 780 మెడికల్ కాలేజ్ నువ్వు అడిగినావు కాబట్టి చెప్పాలా, నేను చెప్పకుండా 780 మెడికల్ కాలేజ్ 1,18,000 మెడికల్ సీట్లు ఉన్నాయి ఈ రోజు. 73,000 పీజీ మెడికల్ సీట్లు ఏది ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు. మన దగ్గర ఫ్యాక్టరీ రామ్మోహన్ రెడ్డి గారు, బాలరాజ్ యాదవ్ గారు, అంతకుముందు చర్చలో జాయిన్ అయిన శరత్ గారు, తర్వాత వి ప్రకాష్ గారు. మొత్తానికి బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో అయితే చాలా క్లియర్ మ్యాండేట్ ఎన్డీఏ కనబడుతుంది. మరి హర్యానా లాగా రివర్స్ అవుతాయా ఎగ్జిట్ పోల్స్, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ అయితే చూడాలి. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ కూడా వచ్చింది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ కూడా 3% కాంగ్రెస్ పార్టీకి లీడ్ కల్పిస్తుంది. ఒక మిషన్ చాణక్య మాత్రం ఒక 2% ఎడ్జ్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. సో క్లియర్ అన్ని ఎగ్జిట్ పోల్స్ బీహార్లో బీహార్లో ఎన్డీఏకి, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. సో ఏం జరుగుతుందన్నది చూద్దాం. 14వ తేదీ సంబంధించి అయితే మినిట్ టు మినిట్ అప్డేట్స్, ఎగ్జిట్ పోల్స్ కాకుండా రిజల్ట్సే మినిట్ టు మినిట్ బీహార్ కానీ జూబ్లీహిల్స్ కానీ అందిస్తాం. ఇది ఇవాళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.